పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త మాన్యం బంద్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మేరకు ఏపీ ఏజేఏసీ సభ్యులు మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 చట్టంపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని, గిరిజనుల ఉనికికి హక్కులకు ప్రాణవాయువుగా ఉన్న 1/70 చట్టాన్ని సవరణ చేయాలనుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. స్పీకర్ అయ్యన్న అవగాహన రాహిత్య వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులంతా ఏకమై బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు 1/70 యాక్ట్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. మన్యం బంద్ విజయవంతం చేయాలి. మన్యం బంద్ విజయవంతం చేయాలి. మన్యం బంద్ 12వ తారీఖున విజయవంతం చేయాలి. కాలంలో విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు గారు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టం కోసము తరిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ యొక్క చట్టాన్ని సవరణ చేస్తే అభివృద్ధి అనేది చాలా ఇంకా బాగుంటుందని చెప్పారు. కానీ ఆదివాసులకి గుండెకాయ లాంటి 1/70 యాక్ట్ పట్ల ఇలా మాట్లాడడము ఆదివాసుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా మా యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఉందని చెప్పి వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుండి ఈ నెల 12వ తారీఖున బుధవారం మన్యం బంద్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్కి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి కోరుచున్నాం.